ఒక కథలో పాము కాటుకు గురైన ఒక కోడి కోళ్లగూడులో బాధపడుతుంటే మిగతా కోళ్లు సహాయం చేయకపోగా తన విషం వల్ల మాకు ఏం జరుగుతుందో అని ఆ కోడిని బహిష్కరిస్తాయి. కోడి నొప్పి బాధ కంటే నా వాళ్లు సహాయం చేయలేదన్న బాధతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లడం మొదలుపెట్టింది. అది చూసిన కొన్ని కోళ్లు వెళ్ళని దూరంగా వెళ్లి చనిపోతే అందరికీ మంచిదని, మరికొన్ని రేపు ఈ పాటికి చచ్చిపోయి గద్దలు కూడా పీక్కు తింటాయని, ఏం పాపం చేసిందో ఇలా జరిగింది అని గుసగుసలాడుతూ ఉంటాయి. మరుసటి రోజు ఎగురుతూ వచ్చిన ఒక పిట్ట కోళ్ల వద్దకు చేరుకొని, మీ తోబుట్టు ఇంకా చనిపోలేదు, పాము కాటు వల్ల తన కాలు మాత్రమే పోయి లోయలో తను జీవించి ఉంది, కాని ఆహారం లేక చాలా అవస్థపడుతుంది, మీ సహాయం కోసం ఎదురు చూస్తుంది అని చెప్తుంది. కోళ్ల గూడులో ఉన్న కోళ్లు, లేదు, నాకు గుడ్డు పెట్టే సమయమైంది, నేను రాలేను, నా కోడి పిల్లలు చిన్నవి, నేను కూడా రాలేను, నా పుంజు నన్ను వదిలి ఉండలేదు, నేను రాను అని సాకులు చెప్పి పిట్టను పంపేశాయి. ఇంకో 4 రోజులకి పిట్ట తిరిగి వచ్చి, మీ తోబుట్టువు చనిపోయింది, తనని పూడ్చిపెట్టడానికి కూడా ఎవరు లేరు అని చెబుతుంది. ఈసారి కోళ్లగూళ్ళలో ఎంతో నిశ్శబ్దం. అయ్యో, ఎంత ఘోరం జరిగిందో, మనలో ఒకరు చనిపోయారు, మనమందరం కలిసి చివరి చూపుగా వెళ్ళాలి అని ఏడుస్తూ లోయ వైపు వెళ్లాయి. కాని అక్కడ కోడి లేదు. ఒక కాగితం పైన, జీవితమంటే కష్టకాలంలో రోడ్డు దాటి 4 అడుగులు వేసే సహాయం చేయని వాళ్ళు పోయాక మాత్రం 100 మైళ్ళైనా వచ్చి బాధ వ్యక్తం చేయాలని చూస్తారు, అందుకే మీకు ఆ చివరి చూపు దక్కకుండా చేస్తున్నాను అని ఉంటుంది. ఈ కథ కోడిది కాదు, కుటుంబంలో ఉంటూ ఎదుటివారి బాధని కూడా పట్టించుకోలేని మనలాంటి వ్యక్తులది.